ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నేను మీ ఆచార్య ప్రసాద్ గురూజీ. ఈరోజు మనం ఈ వీడియోలో పరాభవనామ సంవత్సర ఉగాది నుంచి అదృష్టం పట్టబోతున్న రాశులు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. పరాభవనామ సంవత్సర ఉగాది నుంచి ద్వాదశ రాశులలో కొన్ని రాశుల వారికి అనేక రకాలుగా కలిసి వచ్చి అదృష్టం పట్టబోతుంది. వాటిలో మొట్టమొదటి రాశి వృషభ రాశి. దానికి కారణం ఏమిటంటే ఉగాది నుంచి సంవత్సరం మొత్తం కూడా వృషభ రాశి వాళ్ళకి శని లాభస్థానంలో అంటే 11వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అంటే వృషభ రాశి స్త్రీ పురుషులు ఎవరికైనా సరే కష్టానికి తగిన ప్రతిఫలం వాళ్ళ రంగాల్లో లభిస్తుంది. ఏకాదశ స్థానంలో 11వ స్థానంలో శని సంచారం అనేది అన్ని రకాలుగా వృత్తిపరంగా అద్భుతమైన శుభ ఫలితాలను ఇస్తుంది. అలాగే పరాభవనామ సంవత్సరంలో డిసెంబర్ 5వ తేదీ వరకు రాహువు 10వ స్థానంలో సంచారం చేస్తూ వృషభ రాశికి అద్భుతంగా యోగిస్తున్నాడు. దానివల్ల వృషభ రాశికి విదేశీయాన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలన్నీ విజయవంతంగా పూర్తి చేసుకోగలరు. డిసెంబర్ 5 తర్వాత కేతువు సంవత్సరాంతం వరకు కూడా 3వ స్థానంలో అద్భుతంగా యోగిస్తున్నాడు. దానివల్ల ప్రాపర్టీస్ కొనుక్కోగలగటం, ఉన్న ప్రాపర్టీస్ను మంచి రేటుకు అమ్మడం, సోదరులతో ఉన్నటువంటి విభేదాభిప్రాయాలన్నీ తొలగింపజేసుకొని సోదరుల యొక్క సహాయ సహకారాలు లభించి అత్యున్నత స్థాయికి ఎదగటం, ఇవన్నీ కూడా వృషభ రాశి వాళ్లకు జరుగుతాయి. అంటే డిసెంబర్ 5 వరకు రాహుబలం అద్భుతంగా ఉంది. డిసెంబర్ 5 తర్వాత పరాభవనామ సంవత్సరంలో కేతు బలం అద్భుతంగా ఉంది. సంవత్సరం మొత్తం కూడా లాభస్థానంలో శని బలం అద్భుతంగా ఉంది. కాబట్టి పరాభవనామ సంవత్సర ఉగాదిలో అదృష్టం పట్టబోతున్నటువంటి మొట్టమొదటి రాశి వృషభ రాశి. ఆ తర్వాత పరాభవనామ సంవత్సర ఉగాది నుంచి అదృష్టం పట్టబోతున్నటువంటి రెండో రాశి తులారాశి. ఎందుకంటే తులారాశి వాళ్ళకి పరాభవనామ సంవత్సరం మొత్తం కూడా శని 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. సంవత్సరమంతా 6వ స్థానంలో శని ఉండడం వల్ల అనారోగ్య సమస్యలన్నీ తులారాశి వాళ్ళకి తొలగిపోతాయి. శత్రుబాధలన్నీ తొలగిపోతాయి. శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకుంటారు. పెద్ద మొత్తంలో లక్షల్లో ఉన్న అప్పుల సమస్యల నుండి కూడా చాలా సులభంగా తులారాశి వాళ్ళు బయటపడతారు. 6వ స్థానంలో శని సంచారం వల్ల రోగ రుణ శత్రుబాధలు ఏవీ లేకుండా శనిశ్చరుడు యోగించడం వల్ల తులారాశి వాళ్ళు విశేషమైన ప్రయోజనాన్ని పొందగలుగుతారు. అలాగే తులారాశి వాళ్ళకి ఈ పరాభవనామ సంవత్సరంలో డిసెంబర్ 5వ తేదీ వరకు కేతువు 11వ స్థానంలో చాలా అద్భుతంగా యోగిస్తున్నాడు. దానివల్ల దేవతల అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. అలాగే దేవీ దేవతల అనుగ్రహం కూడా ఉంటుంది. గురువుల అనుగ్రహం ఉంటుంది. తీర్థయాత్రలను చేస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు. దానివల్ల పెద్ద పెద్ద గురువుల ఆశీర్వాద బలం ఉంటుంది. డిసెంబర్ 5 తర్వాత కేతువు 10వ స్థానంలోకి వెళతాడు. అప్పుడు కూడా కేతువు బలం ఉంటుంది. దానివల్ల వృత్తిపరంగా ఆకస్మికంగా అనుకోని విజయాలు పొందగలుగుతారు. విదేశీయాన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. అంటే సంవత్సరం మొత్తం కూడా తులారాశి వాళ్ళకి శని బలం అద్భుతంగా ఉంది. తులారాశి వాళ్ళకి ఈ పరాభవనామ సంవత్సరంలో జూన్ 2వ తేదీ వరకు గురువు భాగ్యస్థానంలో సంచారం చేయడం వల్ల ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. వంశపారంపర్య ఆస్తులు తొందరగా కలిసి వస్తాయి. మళ్ళీ నవంబర్ 1వ తేదీ నుండి 2027 జనవరి 24 వరకు గురువు లాభస్థానంలో సంచారం చేయడం వల్ల ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా అద్భుత ప్రయోజనాలు చేకూరుతాయి. అంటే ఈ పరాభవనామ సంవత్సరంలో గురుబలం ఎక్కువగా తులారాశి వాళ్ళకి ఉంది.
అంటే తులారాశి వాళ్ళకి సంవత్సరం మొత్తం శని బలం అద్భుతంగా ఉంది, కేతువు బలం అద్భుతంగా ఉంది, ఎక్కువ కాలం గురు బలం ఉంది. అందువల్ల అదృష్టం పట్టబోతున్నటువంటి రాశి తులారాశి అని చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహం అనేది లేదు. అలాగే ఈ పరాభవనామ సంవత్సరంలో కుంభరాశి వాళ్ళకి కూడా ఉగాది తర్వాత అదృష్టం పట్టబోతుంది. దానికి కారణం ఏమిటంటే కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని దోషం నడుస్తున్నప్పటికీ ఏలినాటి శని ఈ పరాభవనామ సంవత్సర ఉగాది తర్వాత సంవత్సరానికి వెళ్ళిపోతుంది. శనీశ్వరుడు వెళ్ళిపోయే ముందు మంచి చేస్తాడు, ఏలినాటి శని దోషం వెళ్ళిపోయే ముందు శనీశ్వరుడు మంచి చేస్తాడు. కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఈ పరాభవనామ సంవత్సరం ఉగాది తర్వాత శని ఏలినాటి శని దోషం ఉన్నప్పటికీ మంచి ఫలితాలని ఇస్తాడు. అలాగే కుంభరాశి వాళ్ళకి ఈ పరాభవనామ సంవత్సరంలో గురుబలం కూడా అద్భుతంగా కాపాడుతోంది. నవంబర్ నుంచి సప్తమ స్థానంలో గురు సంచారం వల్ల వివాహ దాంపత్య సమస్యలు తొలగిపోతాయి. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు విజయవంతం అవుతాయి. ఏలినాటి శని ఆఖరి దశలో ఉండడం, ఎక్కువ శాతం గురుబలం ఉండడం వల్ల కుంభరాశి వాళ్ళు ఉగాది తర్వాత అదృష్టాన్ని అందుకోబోతున్నారు. అలాగే ఉగాది తర్వాత అదృష్టం అందుకోబోతున్న ఇంకొక రాశి మకర రాశి. ఎందుకంటే మకర రాశి వాళ్ళకి సంవత్సరం మొత్తం కూడా శని తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 3వ స్థానంలో శని ఉండడం వల్ల ఆత్మవిశ్వాసంతో కష్టసాధ్యమైన పనుల్లో కూడా విజయాలు పొందగలుగుతారు. అలాగే మకర రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో రాహు సంచారం ఉంది. రాహు ద్వితీయంలో ఉన్నప్పటికీ ప్రధానంగా అది కుంభరాశి కాబట్టి మకర రాశి వాళ్ళకి కుంభంలో ఉన్న రాహును యోగిస్తాడు. కాబట్టి విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. అలాగే జూన్ నుంచి మకర రాశి వాళ్ళకి గురుబలం బ్రహ్మాండంగా ఉంటుంది. జూన్ నుండి అక్టోబర్ వరకు గురుబలం ఉండడం వల్ల మకర రాశి వాళ్ళు ఆర్థిక పరంగా విశేషమైన ప్రయోజనాలు పొందగలుగుతారు. వివాహ దాంపత్య సమస్యలు తొలగిపోతాయి. భాగస్వామ్య వ్యాపారాలు విజయవంతమవుతాయి. మళ్ళీ ఆ తర్వాత జనవరి 24, 2027 సంవత్సరాంతం వరకు గురుబలం అద్భుతంగా ఉండడం వల్ల ఆకస్మిక ధనప్రాప్తి యోగాన్ని మకర రాశి వాళ్ళు పొందగలుగుతారు. అంటే పరాభవనామ సంవత్సర ఉగాది తర్వాత అదృష్టం పట్టబోతున్న ఇంకొక రాశి మకర రాశి. అలాగే పరాభవనామ సంవత్సరంలో అదృష్టం అందుకోబోయే మరొక రాశి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ప్రధానంగా ఈ పరాభవనామ సంవత్సరంలో డిసెంబర్ 5వ తేదీ వరకు రాహు 6వ స్థానంలో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. డిసెంబర్ 5 తర్వాత కేతువు 11వ స్థానంలో సంచారం చేస్తూ సంవత్సరం చివరి వరకు అద్భుతంగా యోగిస్తున్నాడు. డిసెంబర్ 5 వరకు కన్యారాశి వాళ్లకు విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్యాలు తొలగిపోతాయి. శత్రుబాధలు తొలగిపోతాయి. లక్షల్లో ఉన్న అప్పుల సమస్యల నుంచి బయటపడతారు. డిసెంబర్ 5 తర్వాత కన్యారాశి వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనాలు చేస్తారు. దైవబలం పెరుగుతుంది. గురువుల ఆశీర్వాద బలం కూడా పెరుగుతుంది. అలాగే కన్యారాశి వాళ్ళకి ప్రధానంగా జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 31 మధ్యలో గురుబలం అద్భుతంగా ఉంటుంది. ఈ గురుబలం రావటం వల్ల కూడా కన్యారాశి వాళ్ళకి ఆకస్మికంగా ధనప్రాప్తి యోగాన్ని పొందగలుగుతారు. అంతేకాకుండా కన్యారాశి వాళ్ళు మళ్ళీ తర్వాత జనవరి 24వ తేదీ నుంచి కూడా గురుబలం రావడం వల్ల విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అంటే ఎక్కువ శాతం గురుబలం రావడం వల్ల సంవత్సరం మొత్తం రాహుకేతువుల్లో ఏదో ఒక గ్రహం యోగించడం వల్ల సంవత్సరం అంతా శని యోగించడం వల్ల కన్యారాశి వాళ్ళు ఉగాది తర్వాత అదృష్టాన్ని పొందబోతున్నారు. కాబట్టి పరాభవనామ సంవత్సర ఉగాది తర్వాత అదృష్టం పట్టబోతున్నటువంటి రాశులను మనం పరిశీలిస్తే గనక వృషభ రాశి, తులారాశి, కుంభరాశి, మకర రాశి, కన్యారాశి ఈ 5 రాశుల వాళ్ళు అదృష్టాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మిగిలిన రాశుల వాళ్ళు కూడా ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవడం ద్వారా అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.